వాక్యంలోనికి మనం వెళ్దాం. కీర్తనల గ్రంథము 25వ కీర్తన 16వ వచనము. నేను ఏకాకిని, బాధపడు వారను నా వైపు తిరిగి నన్ను కరుణింపుము. ఈ లోకంలో అన్నిటికంటే బాధను కలిగించేది ఏమిటో చెప్పగలరా? అన్నిటిలో ఏది మిమ్మల్ని ఎక్కువగా బాధ పెడుతూ ఉంటుంది? హృదయం బాధ పెడుతుందా? మానవుని ఎక్కువగా బాధ పెట్టేది ఏంటో తెలుసా? ఒంటరితనం కదా. ఒంటరితనం ప్రతి మానవుని కూడా బాధ పెడుతూ ఉంటుంది. ఇలా కూడా ప్రతి మానవుడు కూడా ఈ ఒంటరితనాన్ని అనుభవిస్తూనే ఉంటాడు. అసలు ఒంటరితనం అనగా ఏమిటి అనేది మనం ఆలోచన చేస్తున్నట్లయితే, ఒంటరితనం అనగా ఒంటరిగా ఉండటం కాదు. నిజానికి అందరూ ఉన్నా ఎవరూ లేరు అనుకునే భావన ఒంటరితనం. జాతకాలకు వచ్చాను అంటే జీవితానికి అర్థం లేకపోవటం, సంబంధాలలో ఎడబాటు కలిగి ఉండటం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మానవుడు కూడా హృదయంలో ఖాళీగా ఉంటా ఉన్నాడు. ఎందుకు బతుకుతున్నానో తెలియకుండా, నా బ్రతుకు ఏమిటో అనేది అర్థం కాకుండా మానవుడు బ్రతుకుతూ ఉన్నాడు. ప్రతి మానవుడు కూడా, ఈ వయసు ఆ వయసు అనేది లేదు, ప్రతి మానవుడు కూడా ఈ ఒంటరితనాన్ని అనుభవిస్తూనే ఉన్నారు. పిల్లలు ఉంటారు, ఒంటరితనం అనేది మనం ఫీల్ అవుతూ ఉంటాం. మనవళ్ళు ఉంటారు, మనవరాళ్ళు ఉంటారు, లేదా భర్తలు ఉంటారు, భార్యలు ఉంటారు. కానీ ఎక్కడో ఆ ఒంటరితనం అనేది మనకి ఖచ్చితంగా మనం కలిగి ఉంటాం. దేవుని యొక్క వాక్యమే తెలియజేస్తుంది. యోహాను సువార్తలో యేసు ప్రభు వారు కూడా ఈ ఒంటరితనాన్ని అనుభవించారు. యోహాను సువార్త 1వ అధ్యాయము 11వ వచనములో, ఆయన స్వకీయుల యొద్దకు వచ్చెను, ఆయన స్వకీయులు ఆయనను అంగీకరింపలేదు. అంటే చుట్టూ అంతమంది ఉన్నా సరే ఆయన్ని మాత్రం అంగీకరించలేదు. జాగ్రత్తగా ఆలకించండి. మనకంటూ ఎంతో మంది ఉండొచ్చు. అమ్మో, కుటుంబం చాలా పెద్ద కుటుంబం ఏంటి మాది అని అనుకోవచ్చు. కానీ ఈ ఒంటరితనం అనేది ఖచ్చితంగా ఉంటది, మనల్ని బాధ పెడుతూ ఉంటది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి జీవి కూడా ఒంటరి. ఈ లోకంలో ప్రతి జీవి కూడా ఒంటరి. కొన్ని విషయాలు నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. ప్రతి మానవునికి కూడా ఒక వ్యక్తిత్వం ఉంటది, అవునే కదా? నాకున్న వ్యక్తిత్వం మీకుండదు, మీకున్న వ్యక్తిత్వం పక్కన ఉన్న వ్యక్తికి ఉండదు. ప్రతి మానవునికి కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం అనేది ఉంటది. ప్రతి మానవుడు కూడా తనకున్న సమస్యలు ఇతరులకు చెప్పినప్పుడు తన పడుతున్న బాధ ఇతరులకి అర్థం కాదు. జాగ్రత్తగా ఆలకించండి. ఒకవేళ మీరు, పాస్టర్ గారు నాకు పలానా నొప్పిగా ఉందండి ప్రార్థన చేయండి అని అడుగుతూ ఉంటారు. కానీ ఆ నొప్పి అనుభవిస్తున్నది మీరు. దాని కొరకు ప్రార్థన చేస్తూ ఉంటాను, కానీ అయితే ఆ నొప్పిని నేను అనుభవించలేను. ఎందుకంటే ప్రతి ఒక్కరికి కూడా ఒక్కొక్క వ్యక్తిత్వం అనేది కలిగి ఉంటది. ఆ బాధను అనుభవిస్తున్నప్పుడు మనందరం కూడా ఒంటరి వారమే. మనందరం కూడా ఒంటరి వారమే. ఉదాహరణకు మనకి ఏదైనా ఆనందం కలిగింది అనుకోండి, ఏమండి, ఒక్కొక్కరు ఒక్కొక్కలాగా స్పందిస్తూ ఉంటారు. కొంతమంది గెంతులేస్తూ ఉంటారు. కానీ పక్కన ఉన్న వాడికి ఆ విషయం చెప్తే అవునా అంతేనా అనుకుంటారు. ఎందుకంటే ప్రతి ఒక్కరు కూడా వారి బాధ అయినా సరే, లేదా వారి సంతోషమైనా సరే, అది వారి వ్యక్తిత్వం అది. సో అక్కడ కూడా ప్రతి మానవుడు కూడా ఒంటరే. ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రతి మానవునికి కూడా ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం అనేది ఉంటుంది. ఒక మానవుడు ఇంకో మానవుని యొక్క హృదయంలోనికి వెళ్ళలేడు. జాగ్రత్తగా ఆలకించండి. భర్త అయి ఉండొచ్చు, నా సొంత బిడ్డలేండి అని అనుకోవచ్చు, కానీ వారి హృదయంలోనికి మనం వెళ్ళలేము, వారి ఆత్మలోనికి మనం వెళ్ళలేము. ఎందుకంటే అది వారిదే, ఇది మనదే. సో ఆ విషయంగా మనం ఆలోచన చేస్తున్నట్లయితే ప్రతి మానవుడు కూడా ఒంటరని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. సామెతల గ్రంథంలో 14వ అధ్యాయం 10వ వచనంలో ఈ విధంగా రాయబడి ఉన్నది, ఎవని దుఃఖము వాని హృదయమునకే తెలియను, ఒకని సంతోషములో అన్యుడు పాలివాడు కానేరడు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఎవని దుఃఖము వానికే తెలుస్తుంది.
10 మందికి చెప్పుకోవచ్చు, ప్రార్థన చేయండి, 10 మందికి చెప్పొచ్చు, మన భారం దిగుతుంది అనుకొని. కానీ ఆ దుఃఖం మనదే, ఆ బాధ మనదే. ప్రియమైన దేవుని బిడ్డలారు, అందుకనే ప్రతి జీవి కూడా ఒంటరి, ప్రతి జీవి కూడా ఒంటరి. తర్వాత మరొక విషయాన్ని మనం జ్ఞాపకం చేసుకున్నట్లయితే, మరణములో కూడా ప్రతి జీవి కూడా ఒంటరి. మరణంలో కూడా ప్రతి జీవి కూడా ఒంటరి. ఈ లోకంలోకి మానవుడు ఒంటరిగా వచ్చాడు, మళ్ళీ తిరిగి ఒంటరిగానే వెళ్ళిపోవాలి. ఇదిగో మన మరణ పడకల మీద ఉన్నప్పుడు చుట్టూ అనేక మంది కూర్చొని, అనేక మంది వారు నిలబడి ఏడుస్తూ ఉంటారు, బాధపడుతూ ఉంటారు, కన్నీళ్లు కారుస్తూ ఉంటారు. అయ్యో అనారోగ్యం పాలైపోయింది, లేదంటే మరణిస్తూ ఉంది అని బాధపడుతూ ఉంటారు. కానీ వెళ్ళాల్సింది ఎవరో తెలుసా? మనమే. అవక్రే ఒంటరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది, మనందరం కూడా ఒంటరి వారము. ఆ ఒంటరితనాన్ని ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా అనుభవిస్తారు. కీర్తన గ్రంథంలో 23వ కీర్తనలో ఏమని రాయబడి ఉంటుందంటే, 23వ కీర్తన 4వ వచనము, గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయములకు భయపడను. ఎందుకు ఈ మాట చెప్తున్నాడంటే, ఇదిగో మనుషులు ఎవరు నాతో ఉండరు, కానీ నీవు నాతో ఉంటావు. సో కీర్తనకారుడికి తెలుసు, ఈ గాఢాంధకారపు లోయలో నేను వెళ్తున్నప్పుడు నేను ఒంటరిగానే ఉన్నాను, నాకు ఈ లోకంలో ఎవరు కూడా నాకు తోడుగా లేరు, నేను ఒంటరి వాడిని, అయితే నేను భయపడను, ఎందుకంటే నీవు నాకు తోడై ఉన్నావు. దేవుని స్తోత్రం కలుగును గాక. అంటే మన మరణంలో మనతో పాటు ఎవరు రారు, దేవుడే మనతో ఉంటాడు, మనకు తోడు. ఏమండి? సో కనుక ఒంటరితనము. తర్వాత నిర్ణయాలు తీసుకునేటప్పుడు కూడా ప్రతి మానవుడు కూడా ఒంటరే. ఉదాహరణకి ఇంట్లో పిల్లోడికో పాపకో పెళ్లి చేద్దాం అని అనుకున్నారు. పెళ్లి చేద్దాం అనుకుంటే 10 మంది 10 రకాలుగా సలహాలు ఇస్తూ ఉంటారు. జాగ్రత్తగా ఆలకించండి. తల్లి చెప్తుంది, తల్లిదండ్రులు చెప్తారు, బాబు ఈ సంబంధం చేసుకోని ఆయన మంచిది, వాళ్ళ కుటుంబం మంచిదంట, లేదంటే వాళ్ళు ఎలాగంట అలాగంట అని మనం రకరకాలుగా చెప్తూ ఉంటాం. కానీ నిర్ణయం తీసుకోవాల్సింది ఎవరో తెలుసా? వాడే, పెళ్లి చేసుకున్నవాడే. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన నిర్ణయాలు ఖచ్చితంగా మనమే తీసుకోవాలి. అప్పుడు కూడా మనం ఒంటరి వారమే. మన బాధ్యతలు మరొకరు పంచుకోవచ్చు. జాగ్రత్తగా ఆలకించండి. మన బాధ్యతలు మరొకరు పంచుకోవచ్చు, కానీ మన తరపున ఇంకొకరు బ్రతకలేరు. జాగ్రత్తగా ఆలకించండి. మన తరపున ఇంకొకరు నిర్ణయం తీసుకోలేరు. కొంతమంది చేస్తూ ఉంటారు, ఏమనంటే ఇదిగో పిల్లల నిర్ణయాలు తల్లిదండ్రులు తీసేసుకుంటారు, సక్సెస్ అవ్వవు. ఎవరి నిర్ణయాలు అనేవి వాళ్ళే తీసుకోవాలి. ఒంటరి అనేది దేవుని యొక్క వాక్యము తెలియజేస్తుంది. ఎందుకంటే మనం ఒంటరిగా పుట్టాం కాబట్టి మనకంటూ ఒక ప్రత్యేకమైన వ్యక్తిత్వం అనేది ఉంది, ప్రత్యేకమైన వ్యక్తిత్వం ఉంది. ఈ ఒంటరితనం యొక్క లక్షణాలు ఏ విధంగా ఉంటాయి అనేది మనం చూద్దాం. మొట్టమొదటి లక్షణం ఏంటంటే, జన సమూహంలో ఎంతమంది ఉన్నా సరే ఒంటరిగా ఫీల్ అవుతూ ఉండటం. కొన్ని సందర్భాలు మీరు చూడండి, చక్కగా మాట్లాడుతుంటారు, ఒక్కసారిగా డల్ అయిపోతూ ఉంటారు, ఒక్కసారిగా మౌనంలోకి వెళ్ళిపోతూ ఉంటారు. అదేంటో తెలుసా? ఒంటరితనం. ఇటువంటి అనుభవము ప్రతి మానవునికి కూడా ఉంది, ప్రతి మానవుడు కూడా కలిగి ఉన్నాడు. అప్పటి వరకు మాట్లాడుతూ ఉంటారు, అప్పటి వరకు నవ్వుతూ ఉంటారు, ఒక్క క్షణముగా మానవుడు సైలెంట్ అయిపోతాడు. ఒంటరితనం. ప్రియమైన దేవుని బిడ్డలారు, ఎంతమంది మన చుట్టూ ఉన్నా ప్రతిరోజు కూడా మనం ఆ ఒంటరితనాన్ని మనం అనుభవిస్తూనే ఉన్నాం. అసలు ఒంటరితనము అనగా మరొక విషయాన్ని తెలియజేస్తున్నాడు. ఏంటంటే, ఎవరైతే మనం ఇతరులకి మనం చెప్తునేటప్పుడు ఎవరైతే వాళ్ళు వినటం లేదో అది ఒంటరితనమే. ఇదిగో నీకున్న కష్టం ఇతరులకు చెప్తునేటప్పుడు వాళ్ళు వినలేదు అనుకోండి, నువ్వేమనుకుంటావు? నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ప్రతి మానవుడు కూడా ఈ లోకంలో ఈ ఒంటరితనము, కీర్తనకారుడే తెలియజేస్తున్నాడు. సాక్షాత్ యేసు ప్రభు వారే ఒంటరితనాన్ని అనుభవించాడు. బంధువులు ఆయన వారే ఆయన తృణీకరించారట. ఈరోజు మనం కూడా మన ఇంట్లో ఉంటాం, కానీ నాతో పాటు ఎంతమంది ఉన్నారు అనుకుంటాం, కానీ నిజానికి మనం ఒంటరి వారమని దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది. నిజానికి ఈ ఒంటరితనం అనేది నిజానికి ఒక మనిషికి స్వేచ్ఛనిస్తుంది. ఈ ఒంటరితనం అనేది నిజానికి ఒక మనిషిని స్వేచ్ఛనిస్తుంది. కొంతవరకు అది మంచిదే. ఉదాహరణకి ఈ ఒంటరితనం అనేది లేదనుకోండి, ఏమండి జాగ్రత్తగా ఆలకించండి. ఒంటరితనం అనేది లేదనుకోండి, స్వేచ్ఛ ఉండదు. ఎక్కడికి వెళ్ళాలో, ఏం తినాలో, ఏం చేయాలో అనే స్వేచ్ఛ అనేది మనకి ఆ ఒంటరితనంలోనే మనకి
ఉంటుంది. అయితే ఈ ఒంటరితనం యొక్క లక్షణం ఏంటంటే జనసమూహంలో ఉన్న ఖాళీగా అనిపించడం, ఎవరు నాతో లేరు, ఎవరు నా పక్షాన లేరు అని భావించటమే ఒంటరితనము. తర్వాత సంబంధాలలో లోతు లేకపోవటం. చాలా మంది సంబంధాలు కలిగి ఉంటారు, అంటే కుటుంబాలు, కానీ ఆ బంధాలలో ఏముండట్లేదు తెలుసా? లోతు ఉండట్లేదు, ప్రేమ ఉండటం లేదు, ప్రియమైన దేవుని బిడ్డలారా సమాధానం అనేది ఉండటం లేదు. అటువంటి పరిస్థితుల్లో ప్రతి మానవుడు కూడా ఏమంటే ఒంటరిగానే ఫీల్ అవుతుంటాడు. అంటే మాట్లాడుకుంటూ ఉంటారు, కానీ నిజాయితీగా మాట్లాడరు. చక్కగా చిరునవ్వు నవ్విస్తూ ఉంటారు, కానీ లోపల మాత్రం అది లోపల హృదయం నుంచి వచ్చింది కాదు. జాగ్రత్తగా ఆలకించండి. పైపైనే సంబంధాలు, పైపైనే ఆ ప్రేమలు, పైపైనే మాటలు, పైపైనే ఆ పలకరింపులు, హృదయంలో లోతు అనేది ఉండటం లేదు. సంబంధాలలో ఆ యొక్క ఆప్యాయత అనేది ఈ రోజుల్లో ఉండటం లేదు. ప్రతి ఒక్కరు కూడా సంబంధాలలో ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మరొక విషయాన్ని మనం చూద్దాం. మరొకటి ఏంటంటే నన్ను ఎవరు పట్టించుకోవటం లేదనే భావన ఒంటరితనానికి గుర్తు. చాలా మంది చెప్తూ ఉంటారు, ఏమంటే నాకు ఎంతో మంది ఉన్నారండి, కానీ ఎవరు పట్టించుకోవటం లేదండి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక మాట నేను చెప్తాను, దయచేసి ఆలకించండి. ఈ లోకంలో ఎవరిని పట్టించుకోరు. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మనం ఒంటరి వారము. ఈ లోకంలోనికి మనం వచ్చాం, ఒంటరిగానే మనం వెళ్ళిపోతాం. అయితే మనం జ్ఞాపకం చేసుకోవాల్సిందే, మరి వీళ్ళందరూ ఎవరండి? నాకంటూ పెద్ద కుటుంబం ఉంది కదా, వాళ్ళు ఒంటరి వాళ్ళే. దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, మనందరూ కూడా ఒంటరి వారం ఈ లోకంలో. దేవుడే మనకు తోడు తప్ప ఈ లోకంలో మనకంటూ ఎవరు లేరు, ఒంటరి వారము. తర్వాత కొంతమంది ఏమనుకుంటారంటే వారిని నిందించుకుంటా ఉంటారు. నా బ్రతుకు ఏంటలాగా, నా బ్రతుకు ఎలా తిట్టుకుంటూ ఉంటారు. వారు కూడా ఆ ఒంటరితనంలో వాళ్ళు ఉన్నారు. తర్వాత కొంతమంది గతాన్ని 10 సార్లు తలుచుకుంటూ ఉంటారు. గతాన్ని, అది కూడా ఒంటరితనానికి గుర్తు. కొంతమంది ఏం చేస్తూ ఉంటారంటే ప్రార్థన చేయరు, అది కూడా ఒంటరితనానికి గుర్తు. కొంతమంది వాక్యాన్ని చదవరు, ఒంటరితనానికి గుర్తు. కొంతమంది ఎక్కువగా నిద్రపోతూ ఉంటారు, అది కూడా ఒంటరితనానికి గుర్తు. కొంతమంది సెల్ ఫోన్తో ఎక్కువగా మునిగిపోతూ ఉంటారు, అది కూడా ఒంటరితనానికే గుర్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ విధంగా అనేక మంది ఈ ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నారు. తర్వాత భావోద్వేగ పరంగా కూడా స్థిరత్వం అనేది లేదు. ఏంటి, చిన్న విషయాలకు కోప్పడిపోతూ ఉంటారు, చిన్న విషయాలకి చిరాకులు పడిపోతూ ఉంటారు, చిన్న విషయాలకి కయ్యాలకి వెళ్ళిపోతూ ఉంటారు. ఇది ఎందుకంటే ఒంటరితనం అనేది ప్రతి మానవుని కూడా పీడిస్తుంది. ప్రతి మానవుడు కూడా. మీరు అనుకోవచ్చు, ఏమంటే నాకంటూ చాలా మంది ఉన్నారండి. కాదు, నీకంటూ ఉన్నారు అనుకుంటున్నావు, కానీ చాలా సందర్భాలలో మనం ఒంటరిగానే భావిస్తూనే ఉన్నాం. బయట చెప్పుకోలేకపోవచ్చు. ఇదిగో నా పిల్లలు ఉన్నారండి అని నువ్వు బయటకు చెప్పొచ్చు, కానీ లోపల మాత్రం నువ్వు పడుకునేటప్పుడు లేదంటే నువ్వు ఇంట్లో ఉండేటప్పుడు నువ్వు ఒంటరితనాన్ని ఖచ్చితంగా అనుభవిస్తూనే ఉన్నావు. కారణం ఏమిటి? ఈ ఒంటరితనం అనేది మానవునికి ఎందుకు కలిగిందంటే పాపం. మన ఆదికాండంలో 3వ అధ్యాయంలో మనం గమనిస్తే ప్రతిరోజు కూడా చల్లపోట యేసుప్రభు వారు తండ్రి అయిన దేవుడు యెహోవా దేవుడు వచ్చి వారితో ముచ్చటిస్తూ వారితో మాట్లాడుతూ ఉండేవారు. అయితే దేవుడు తినదన్న పండు వారు తిన్నందున అవిధేయతను బట్టి ఏమైందంటే ఆ పాపము చేయటాన్ని బట్టి ఎడబాటు అనేది వచ్చేసింది. అప్పుడు వాళ్ళు ఏం చేశారు, చెట్టు వెనకాతలకు వెళ్ళి వాళ్ళు దాక్కున్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, పాపం అనేది ఎడబాటుని తీసుకొని వస్తుంది. పాపం అనేది ఒక వ్యక్తిని ఇంకో వ్యక్తికి దూరం చేస్తూ ఉంటది. ఈరోజు మనం అనుకుంటాం నా పిల్లలే అనుకుంటాము, కానీ వాళ్ళు మనకు దూరంగానే ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? కారణం పాపము. ఆ పాపం అనేది ఈరోజు చూడండి, ఈ పాపం వలన ఏమండి మనుషులకి దూరం పెరిగిపోతుంది. పాపం వలన కులాలకి దూరం పెరిగిపోతుంది. పాపము వలన మతానికి దూరం పెరిగిపోతుంది. ఈరోజు చూడండి ఎంత దారుణమైన పరిస్థితులు సమాజంలో జరుగుతున్నాయి. కారణం ఏమిటంటే పాపము. ప్రతి ఒక్కరూ కూడా ఆ పాపములో ఉండటాన్ని బట్టి ఎవరు కూడా ఎవరితో సత్సంబంధాలు కలిగి జీవించలేకపోతున్నారు. సో కనుక ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలుగుతున్నట్లయితే ఈ ఈ ఒంటరితనం వల్ల వచ్చే సమస్య ఏమిటో తెలుసా? అనేక మంది నిరాశలోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, డిప్రెషన్లోనికి వెళ్ళిపోతూ ఉన్నారు, కృంగిపోతూ ఉన్నారు, ఆత్మీయంగా నిర్జీవం అయిపోతూ ఉన్నారు, శారీరకంగా బ్రతికి ఉన్నప్పటికీ కూడా చచ్చిపోయిన స్థితిలో వాళ్ళు ఉంటూ ఉన్నారు. అనేక మంది ఏం చేస్తున్నారంటే ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. ఈ మధ్య కాలంలో యవన పిల్లలు అని లేదు, పెద్దవాళ్ళు అనేది లేదు, అనేక మంది బల మరణాలు పొందుతున్నారు, ఆత్మహత్యలు చేసుకుంటూ ఉన్నారు, సూసైడ్ చేసుకుంటూ ఉన్నారు. కారణం ఏంటో తెలుసా? ఒంటరితనాన్ని అనుభవిస్తున్నారు. ఇది చాలా భయంకరమైనది. ప్రతి మానవునికి కూడా తిండి లేకపోయినా బతకొచ్చు, నీళ్ళు లేకపోయినా సరే కొంతకాలం బ్రతకచ్చు, కానీ ఒంటరితనం అనేది ఒక మనిషిని బాధిస్తే ఆ వ్యక్తి ఎక్కువ కాలం బ్రతకలేడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో అనేక మంది ఈ ఒంటరితనంతో అనేక మంది లోకాన్ని విడిచి వెళ్ళిపోతున్నారు. ఒక మనిషి కిందకు పడిపోయినప్పుడు కాలుకి దెబ్బ తగులుతుంది. దెబ్బ తగిలినప్పుడు మన బ్రెయిన్ ఏ విధంగా అయితే మెదడు పనిచేస్తుందో, ఒరే నీ కాలికి దెబ్బ తగిలిందిరా అని నొప్పి ఏ విధంగా మన బ్రెయిన్ చెప్తాదో, అలాగే ఒంటరితనంలో ఉన్నప్పుడు కూడా మన బ్రెయిన్ అంతే నొప్పిని అనుభవిస్తుందట, అంతే నొప్పిని పడతాదట. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం అనుకుంటాం ఆడికేటండి అనుకుంటాం. లేదు, కాలికి దెబ్బ తగిలితే ఎంత నొప్పి ఉంటుందో ఒంటరితనం కూడా అంతే నొప్పి. బయట గాయాలు కనబడకపోవచ్చు, కానీ అంతే నొప్పితో ఆ వ్యక్తి బాధపడతాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం చిన్నదిగా మనం అనుకోవడానికి వీలు లేదు, ఇదేమీ కాదులే అని అనుకోవడానికి వీలు లేదు. దేవుని యొక్క వాక్యము తెలియజేస్తా ఉంది, ప్రతి మానవుడు కూడా ఈ ఒంటరితనంతో బాధపడుతూ ఉన్నాడు. ప్రతి మానవుడు ఒంటరితనంతో బాధపడుతున్నాడు. అయితే ఈ ఒంటరితనము నుండి ప్రతి మానవుడు ఏకాంతంలోనికి వెళ్ళగలిగితే దేవుని యొక్క సంతోషాన్ని మనం పొందుకుంటాం. దేవుని స్తోత్రం కలుగును గాక. ఒంటరితనం అంటే ఏమిటి చెప్పండి? ఏకాంతం అంటే ఏమిటి చెప్పండి? ఒంటరితనము అనగా ఏమిటంటే చుట్టూ 10 మంది ఉన్నా సరే ఎవరు లేరు అని అనుకునే భావన ఒంటరితనం. ఏకాంతం అనగా ఏమిటంటే చుట్టూ 10 మంది ఉన్నా సరే, ఇదిగో నేను దేవునితో కొంత సమయాన్ని గడపడానికి వీళ్ళందరినీ కూడా విడిచిపెట్టి నేను వెళ్ళాలి, అదే ఏకాంతం. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఈరోజు ప్రతి వృద్ధురాలు, ప్రతి తల్లి, ప్రతి తండ్రి, ప్రతి యవన పిల్లడు ఒంటరితనముతో బాధపడుతున్నాడు. కానీ ఆ ఒంటరితనము నుంచి మనం ఏకాంతము వైపు వెళ్ళగలిగితే నిజంగా ఎంత సమాధానం, ఎంత సంతోషం. ఈరోజు నన్ను ఎవరు పట్టించుకోవటం లేదు. ఎందుకు పట్టించుకుంటారు? నాతో ఎవరు సరిగా మాట్లాడటం లేదు అనుకుంటారు. ఎందుకు మాట్లాడతారు? ఈ లోకంలో ప్రతి మనిషి తన కొరకు బ్రతుకుతూ ఉన్నాడు. ఈ లోకంలో ప్రతి మనిషి తన స్వేచ్ఛ కొరకు, తన సంతోషం కొరకు బ్రతుకుతూ ఉన్నాడు. ఇతరుల కొరకు మనిషి బ్రతకటం లేదు, తన కొరకే. కొంతమంది చూస్తూ ఉంటాం, పేదలకి ఏమండి 10,000 20,000 దానాలు చేస్తూ ఉన్నారు. అది కూడా ఏంటో తెలుసా? వారి సంతోషం కొరకు అది వారు చేస్తున్నారు. అది వారికి సంతోషం కలిగిస్తుంది, ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆనందాన్ని కలిగిస్తూ ఉంటుంది. ఏమండి, వాళ్ళకు ఉన్నది ఇతరులకు పంచిపెట్టడంలో వాళ్ళకి ఆనందం, వాళ్ళ కొరకే వాళ్ళు చేస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ లోకంలో ఎవరు కూడా మనల్ని పట్టించుకోరు. ఎందుకంటే ప్రతి ఒక్క వ్యక్తి కూడా తన కొరకే బ్రతుకుతూ ఉన్నాడు, తన కొరకే ఆయన జీవిస్తూ ఉన్నాడు. సో కనుక మనం ఆ ఒంటరితనము, ఆ బాధల నుంచి ఎక్కడికి రావాలి? ఏకాంతము వైపు రావాలి. ఏకాంతము అంటే మనుషుల నుండి పారిపోవటం కాదు. అమ్మ, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఏకాంతంగా ఉండాలంట. ఆ మనుషులందరిని విడిచిపెట్టేస్తాను, నా కుటుంబాన్ని అంతటిని కూడా విడిచిపెట్టేస్తాను, అది కాదు ఏకాంతం అంటే. దేవునితో సమయాన్ని గడపడానికి కొంత సమయం కుటుంబానికి ఎడబాటు కలిగి ఉండటం, అది ఏకాంతం. దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే లోకాసువార్త 5వ అధ్యాయం 16వ వచనంలో ఆయన ప్రార్థన చేయుటకు అరణ్యములోనికి వెళ్ళాడట. ఆయన ప్రార్థన చేయడానికి అరణ్యములోనికి వెళ్ళాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము కూడా ఈ ఒంటరితనాన్ని అనుభవిస్తున్న మనము ఏమండి ఎక్కడికి వెళ్ళాలంటే ఏకాంతంలోనికి వెళ్ళాలి. మరి మీరందరూ కూడా నన్ను విడిచిపెట్టడం కాదురా, మీరందరూ కూడా నాతో మాట్లాడకుండా ఉండటం కాదు,
మీరందరూ కూడా నన్ను పట్టించుకోకుండా ఉండటం కాదు, ఇదిగో నేనే నా దేవునితో సమయాన్ని గడపడానికి మిమ్మల్ని విడిచిపెట్టి నేను వెళ్తున్నాను. అది ఎంత గొప్ప సంతోషం, ఎంత గొప్ప ఆనందం. ఈరోజు చాలా మంది దేవునితో సమయాన్ని గడపకుండా నాతో ఎవడు మాట్లాడట్లేదు, నన్ను పట్టించుకోవటం లేదు, లేదంటే నన్ను చాలా చులకనగా చూస్తూ ఉన్నారు. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుడి రోజు బలపరుస్తూ ఒక మాట చెప్తున్నాడు, ఆ ఒంటరితనమును బట్టి మీరు బాధపడకండి. ఒకవేళ నువ్వు అనుకుంటున్నావేమో, లేదంటే నేను ఒంటరితనం అనుభవించట్లేదు, నిజమే, నువ్వు ఖచ్చితంగా ఒంటరితనాన్ని అనుభవిస్తూ ఉన్నావు. కానీ అది ఏకాంతము వైపు వెళ్ళాలి. దేవునితో కలిసేందుకు మనల్ని మనం విడిగా ఉంచుకోవటం ఏకాంతం అంటే. ఒంటరితనం అనేది మనకి బాధను కలిగిస్తే, ఏకాంతం అనేది మహిమను తీసుకొని వస్తుంది. దేవుని స్తోత్రం కలిగినగా. ఒంటరితనం మనకి బాధను కలిగిస్తుంది, ఖచ్చితంగా బాధను కలిగిస్తుంది. కానీ ఏకాంతం మహిమను తీసుకొని వస్తుంది, ఆనందాన్ని తీసుకొని వస్తుంది, సంతోషాన్ని తీసుకొని వస్తుంది. సో కనుక దేవుని యొక్క వాక్యంలో మనం చూస్తే యేసు ప్రభు వారు ఆయన అరణ్యములోనికి ఏకాంతముగా ప్రార్థన చేయడానికి ఆయన వెళ్ళాడు. ఏకాంతము లేకపోతే ఆధ్యాత్మికమైన లోతు ఉండదు, ఆధ్యాత్మికమైన ఎదుగుదల ఉండదు. ఏకాంతం అనేది ప్రతి వ్యక్తికి కూడా అవసరము. ఏకాంత ప్రార్థన అనేది ప్రతి వ్యక్తికి కూడా ఇది చాలా అవసరం. ఎందుకు అవసరం అనేది ఒక విషయాన్ని నేను చెప్తాను, జాగ్రత్తగా ఆలోచించండి. ఎందుకు ప్రతి మనిషికి కూడా ఏకాంత సమయం కావాలి, ఎందుకు దేవునితో గడిపే సమయం ఎందుకు కావాలి అంటే, నిజమైన మార్పుకి ఈ ఏకాంతం ఒక పునాది లాంటిది. నిజమైన మార్పుకే. చాలా మంది మేము మారిపోయామేంటి అని చెప్పుకుంటారు, అదంతా ఉట్టిదే. నిజమైన మార్పు కలగాలంటే దేవునితో ఏకాంతముగా మనం ఆ గడిపే సమయంలోనే నిజమైన మార్పు కలుగుతుంది. దేవుని స్తోత్రం కలుగును గాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, ఈ ఏకాంతంలో మనం ఏమిటో అనేది మనకు తెలుస్తుంది. ఈరోజు మనుషుల ముందు అందరం కూడా మనం ఏం కలిగి ఉంటామంటే ముసుగులు కలిగి ఉంటాం. ఒక్కొక్క ముసుగు, సేవకుడు అనే ఒక ముసుగు, విశ్వాసాన్ని ఒక ముసుగు, అబ్బో ప్రవక్త అనే ముసుగు, ఎన్నెన్నో ముసుగులు మనం కలిగి ఉంటాం. కానీ నిజం అనేది ఎప్పుడు కనబడుతుందో తెలుసా? ఏకాంతముగా దేవుని సన్నిధిలో ఉండేటప్పుడు ప్రతి ముసుగులన్నీ కూడా తొలగిపోతాయి, ప్రతి బలహీనతలన్నీ కూడా తొలగిపోతాయి. ఎందుకంటే దేవుని దగ్గర మనం అబద్ధం ఆడడానికి వీలు లేదు, అవకాశం లేదు. దేవా, నీ సన్నిధిలో నేను ఒప్పుకుంటున్నానయ్యా, నేను ఘోరమైన పాపిని కదా. ఏకాంతంలోనే ఇది ఒప్పుకుంటాం. ఏమండి, జనం దగ్గరికి వెళ్ళి నేను చాలా ఘోరమైన పాపినండి అని గర్వంగా చెప్తారు ఎవరన్నా? నేను ఈ పాపం చేశానండి నేను ఎవరి దగ్గర చెప్తావా? చెప్పం. ఎందుకంటే అవతల వాడు ముసుగేసుకున్నాడు, మనం కూడా ముసుగేసుకున్నాం. కానీ ఏకాంతంలోకి వెళ్ళేసరికి అబ్బో నా ముసుగులన్నీ కూడా తీసేసుకొని, ప్రభు నా దగ్గర ఏమీ లేదయ్యా, ఇదిగో నేను బలహీనున్నయ్యా, ఇదిగో నేను పాపినయ్యా, ఇదిగో నేను సోమరునయ్యా, ఇదిగో నేను ఎలాంటి వాడినయ్యా, అలాంటి దాన్నయ్యా అని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోగలుగుతాం, మనల్ని మనం సరి చేసుకోగలుగుతాం. అందుకనే ఏకాంతం అనేది ప్రతి మనిషికి కూడా అవసరం, ప్రతి మనిషికి కూడా అవసరం. ఏకాంతంలో ముసుగులు ఉండవు. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనంలో ఒక మాట ఉంటుంది. ఏమనంటే, నువ్వు ప్రార్థన చేసినప్పుడు ఏం చేయాలట? నీ తలుపులు వేసుకొని రహస్యమందున్న తండ్రికి ప్రార్థన చేయాలట. ఈరోజు చాలా మంది తలుపులు వేసుకుంటున్నారు, కానీ అక్కడ ఏకాంతం అనేది ఉండటం లేదు. సెల్ ఫోన్లు, అక్కడ మాటలు. తలుపు వేసుకోవడం వల్ల దాని అర్థం ఏంటో తెలుసా? తలుపు వేసుకోవడం వల్ల దాని అర్థం ఏంటంటే, ఇదిగో నాతోనే నువ్వు సమయాన్ని గడపాలి, ఇంక వేరే శబ్దం నీకు వినబడకూడదు, వేరే ఆలోచనలు నీకు వినబడకూడదు, వేరే తలంపులు నీకు కలగకూడదు. నువ్వు తలుపు వేసుకొని లోపల ఏ ఆలోచనలు కలిగి ఉంటే అది ఏకాంత ప్రార్థన కాదు. అది ప్రియమైన దేవుని బిడ్డలారా, ఏకాంత ప్రార్థన అంటే తలుపు వేసేసుకుంటే లోపల కూర్చొని ప్రార్థన చేసుకుంటే అది ఏకాంత ప్రార్థన కాదు. ఏ తలంపు కూడా, ఇహలోకపు తలంపులు, ఇహలోకపు స్వరాలు నీకు వినబడకూడదు ఏకాంత ప్రార్థనలో. నువ్వు ఎలా ఉన్నావు అలాగే ప్రభు సన్నిధిలో నువ్వు ప్రార్థన చేయాలి. దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలిగితే కీర్తన గ్రంథం 139వ కీర్తన 23-24 వచనాలు చదువుదాం. 139వ కీర్తన 23-24 వచనాలు. దేవా, నన్ను పరిశోధించి
నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించిన ఆలోచనలను తెలుసుకొనుము. కీర్తనకారుడు అంటున్నాడు, నన్ను పరిశోధించిన హృదయమును తెలుసుకొనుము. ప్రియమైన దేవుని బిడ్డలారా, మనం ఏకాంతముగా ప్రభు సన్నిధిలో గడిపినప్పుడు ఒక నిజమైన మార్పు మనం కలుగుతుంది. బయట అంతా కూడా ముసుగులే, జాగ్రత్తగా ఆలకించండి. బయట అందరూ కూడా ముసుగులు ధరించుకుంటూ ఉంటారు. ప్రార్థనా పరులని, విశ్వాసాన్ని, మంచివాడునని, గొప్పవాడునని, లేదంటే దాన ధర్మాలు చేసేవాడునని, మంచివాడునని, ఇలా ఎన్నో ముసుగులు మనం ధరించుకుంటూ ఉంటాం. కానీ ఆ ఏకాంత ప్రార్థనలో అసలు నిజం అనేది బయటపడుతుంది. అందుకే చాలా మంది ఏకాంత ప్రార్థన చేయరు. అందుకే చాలా మంది దేవునితో ఏకాంత సమయాన్ని గడపరు. ఎందుకంటే అది చాలా భయంకరమైనది, ఒప్పుకోలేము. కానీ మనుషుల ముందు గొప్పవాడిగా, గొప్పదానిగా ఈరోజు చాలా మంది నటిస్తూ ఉంటారు. కానీ ఏకాంతముగా మనం దేవునితో గడిపినప్పుడు, దేవా నేను పాపినయ్యా, నేను ఘోరమైన పాపినయ్యా, నేను ఈ పాపంలో ఉన్నానయ్యా అని ప్రభు సన్నిధిలో మనం ఒప్పుకోగలుగుతాం. అది కావాలి మనకి. అందుకే ఏకాంత ప్రార్థన మనకు కావాలి. ముసుగులు ఉండవు, ఇంకా బలహీనతలు ఉండవు, అన్ని కూడా ఓపెన్ అయిపోతాం దేవుని దగ్గర. దేవా నా దగ్గర ఇదే ఉందయ్యా, నా పరిస్థితి ఇదేనయ్యా అని ప్రభు సన్నిధిలో మనం చెప్పగలుగుతాం. రెండోది, ఎందుకు ఏకాంతం అనేది ప్రతి మానవునికి కూడా, ప్రతి విశ్వాసకి అవసరం అంటే, రెండోది ఆత్మీయ శక్తిని మనం పొందుకోవాలంటే ఏకాంత ప్రార్థన ఉండాలి. దేవుని స్తోత్రం కలుగును గాక. యేసు ప్రభు వారు అరణ్యంలోనికి కొనుక్కోబడినప్పుడు, అక్కడ శోధించబడిన తర్వాత, లోకాసు వార్త 4:14 ఆయన ఆత్మ బలము పొందుకొని అనే మాట మనం చూస్తూ ఉంటాం. అంటే ఆయన బలాన్ని పొందుకున్నాడట, శక్తిని పొందుకున్నాడంట ఆత్మలో. కారణం ఏంటో తెలుసా? ఎందుకు ఆయన పొందుకున్నాడంటే, ఆయన ఏకాంతముగా ఏమండి, ఆయన ఉపవాసం ఉండి ఆయన ప్రార్థన చేశాడు. మనం దేవునితో కొంత సమయాన్ని గడపడానికి మనం ఎప్పుడైతే ఆ సమయాన్ని మనం పెట్టుకుంటామో, ఆ సమయంలో మనం దేవునితో గడుపుతామో, అప్పుడు నూతన బలాన్ని, నూతన శక్తిని, ఆత్మీయ బలాన్ని మనం పొందుకుంటాం. ఈరోజు చాలా మంది ఆత్మీయ బలం అనేది ఉండటం లేదు. బయటికి భక్తి వారి వాళ్ళే కనిపిస్తూ ఉన్నారు, బయటికి విశ్వాసుల్లా కనిపిస్తూ ఉన్నారు, కానీ లోపల మాత్రం ఏమీ లేదు, అంత డొల్లే, ఏం ఉండటం లేదు. కారణం ఏంటంటే దేవునితో సమయాన్ని గడిపే అనుభవంలోనికి ఎవరు రాలేకపోతున్నారు. మరొక విషయాన్ని మనం చూస్తున్నట్లయితే, మూడవది, ఎందుకు మనం దేవునితో ఏకాంతముగా సమయాన్ని గడపాలంటే, ఇది దేవునితో సాన్నిహిత్య సంబంధం అనేది పెంచేటట్లుగా చేస్తుంది. దేవునితో మన సంబంధం బలపడాలంటే జనంలో కూర్చొని అక్కడ పెరగదు. వ్యక్తిగతంగా ప్రభువుతో మనం సమయాన్ని గడిపినప్పుడే ఏమండి దేవునితో ఆ సాన్నిధ్యం అనేది పెరుగుతుంది. ఇక్కడ ఇదంతా కూడా ఆరాధన, ఇక్కడంతా కూడా దేవుని మాటలు వినటం. కానీ దేవునితో సంబంధం మనకి కలగాలంటే, ఇదిగో వ్యక్తిగతంగా మనంతటా మనము దేవుని సన్నిధిలో కూర్చొని ప్రార్థన చేసినప్పుడు ఆయనతో సంబంధం అనేది కలుగుతుంది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ యొక్క సాయంకాలం సమయంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. అదేంటంటే, ఈ ఒంటరితనముతో బాధపడుతున్న ప్రతి ఒక్కరు కూడా దాన్ని ఎలా మలుచుకోవాలంటే ఏకాంతంలోనికి మలుచుకోవాలి. ఏకాంత ప్రార్థనలోనికి మనం వెళ్ళగలగాలి. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈరోజు నువ్వు నన్ను ఎవరు పట్టించుకోవడం లేదని నువ్వు బాధపడుతున్నావు, లేదంటే వాళ్ళని మోసం చేశారని నువ్వు బాధపడుతున్నావు, ఎంతమంది ఉన్నా సరే ఎవరు లేని అనాథగా ఉన్నానండి అని అనుకుంటున్నావేమో. కానీ ఇదిగో దేవుడు మాట్లాడుతున్నాడు, నువ్వు ఏకాంతంలోనికి వెళ్ళగలిగితే గొప్ప మహిమను నువ్వు చూస్తావు, గొప్ప ఐశ్వర్యము నువ్వు చూస్తావు, గొప్ప సంతోషాన్ని నువ్వు చూస్తావు, గొప్ప నెమ్మదిని నువ్వు చూస్తావు. ఎప్పుడంటే నువ్వు ఏకాంతంలోనికి వెళ్ళాలి. మనుషులతో మాట్లాడలేదని బాధపడక దేవుని సన్నిధిలోకి వెళ్ళి మోకరించి, దేవా నువ్వు నాకు ఉన్నావయ్యా అని దేవునితో నువ్వు మాట్లాడు. అంతకు మించిన ఆనందం మరొకటి ఉండదు, అంతకు మించిన సంతోషం మరొకటి ఉండదు. ఈరోజు ప్రతి మానవుడు కూడా ఈ ఒంటరితనంతోనే సతమతం అవుతూ ఉన్నాడు. అనేక మంది నిరాశలోకి వెళ్ళిపోతూ ఉన్నారు, డిప్రెషన్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు, మెంటల్ ప్రాబ్లమ్స్ వచ్చి వాళ్ళు కృంగిపోతూ ఉన్నారు. అనేక మంది పిచ్చి వాళ్ళు అయిపోతూ ఉన్నారు ఈ ఒంటరితనము చేత. అనేక మంది ఈ నరాలు చిట్లిపోయి అనేక రకరకాల సమస్యల్లోకి వెళ్ళిపోతూ ఉన్నారు. అయితే దేవుడు మాట్లాడుతున్నాడు, అది ఎంతో బాధను కలిగిస్తుంది ఒంటరితనం.
కానీ ఏకాంతముగా మనం ప్రభు సన్నిధిలోకి వెళ్ళగలిగితే మన హృదయం తేలికైపోతుంది, సంతోషం అనేది మనకు కలుగుతుంది. ఇదిగో నా దేవునితో సమయాన్ని గడిపాను, నా దేవునితో నేను ప్రార్థన చేశాను, గొప్ప అనుభవం అది. అందుకని ఇటువంటి భయంకరమైన ఈ ఒంటరితనం అనే అనుభవంలో నుంచి మనం ఎక్కడికి వెళ్ళాలి? ఏకాంతములోనికి మనం వెళ్ళాలి. ఒంటరితనం అనగా నేను జ్ఞాపకం చేస్తా ఉన్నాను, ప్రియమైన దేవుని బిడ్డలారా, చుట్టూ అందరం ఉన్నా సరే ఎవరు లేరు అనుకునే భావన ఒంటరితనం. కానీ ఏకాంతం అనేది ఏంటంటే చుట్టూ అందరం ఉన్నా సరే దేవునితో సమయాన్ని గడపడానికి వారిని విడిచిపెట్టి వెళ్ళటం. ఆ అనుభవంలోనికి మనందరం రావాలని దేవుడు ఆశపడుతున్నాడు. దేవుడి యొక్క కొద్ది మాటలు దీవించి ఆశీర్వదించును గాక.